ఈ పార్టీ ఇంకో 25 ఏళ్ళు ఇంకో 50 ఏళ్ళు గట్టిగా ఉండు అనేది, మంచిగా ఉండు అనేది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అప్పుడప్పుడు అధికారం ఉంటాం కావచ్చు, అప్పుడప్పుడు ప్రతిపక్షంలో ఉంటాం కావచ్చు. ఎట్లున్నా ఈ గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఇది మనం మర్చిపోవద్దు. ఈ గులాబీ జెండానే తెలంగాణకు గుండె ధైర్యం. ఇది ఉన్నంత కాలం తెలంగాణ గలం విప్తనే ఉంటుంది. గలం విప్తనే ఉంటుంది. నేను ఉత్తగానే అంటలేను. మూసీ అని చెప్పి మూసీలో మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని హైదర్ షా కోట్లో పక్కనే బౌద్ధపురాలో కిషన్ బాగ్ లో ఇష్టం వచ్చినట్టు అరాచకం చేస్తుంటే అడ్డుకున్నది ఈ గులాబీ జెండానే, మర్చిపోవద్దు. హైడ్రా పేరు మీద పేద ప్రజల గుండెలు ఆగిపోతుంటే, ఆ దౌర్జన్యాలు ఇష్టం వచ్చినట్టు కొనసాగుతుంటే అటు కోర్టుకు పోయింది, ఇటు నిలదీసింది, ప్రభుత్వాన్ని కడిగేసింది అసెంబ్లీలో. ఇదే గులాబీ జెండా, మర్చిపోవద్దు. లగచర్లలో కొడంగల్లో అక్కడ ఉండే గిరిజన రైతులను వాళ్ళని 40 రోజులు జైల్లో పెట్టి బేడీలేసి గుంజుకొని వాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే, అక్కడ ఆడవాళ్ల మీద అసభ్యంగా ప్రవర్తిస్తే అడ్డుకొని ఢిల్లీ దాకా పోయి కొట్లాడింది ఈ గులాబీ జెండానే, మనం మర్చిపోవద్దు. నిన్నగాక మొన్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కంచెగచ్చిబౌలిలో కొట్లాడుతుంటే వాళ్ళకు అండగా నిలబడ్డది ఎవరు? ఈ గులాబీ జెండా కాదా? అందుకే నేను అనేది, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆనాడు ఉద్యమంలో, తర్వాత అధికారంలో, ఈరోజు ప్రతిపక్షంలో నిలబడ్డది, నిల్చునేది ఈ గులాబీ జెండా. అందుకే ఖచ్చితంగా ఈ గులాబీ జెండానే తెలంగాణ గుండె ధైర్యం అనే మాట మళ్ళొక్కసారి మీకు గుర్తు చేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్.